నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని, ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తిని. దానిలో భాగంగా చదువుకుంటూ ఏదో ఉపాధి అవకాశం కోసం చాలా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి ఏదైనా రైతులకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో, ఆశయంతో నేను ప్రజా జీవితంలోకి రావడం కోసం ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలనుకున్నాను. దానిలో భాగంగా ధర్మసాగర్ మండలానికి సంబంధించి జెడ్పీటీసీగా గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ప్రతిరోజు పేపర్ చూసినట్లయితే ఉంటే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అసలు రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? అసలు రైతు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఆ విధంగా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతోటి రైతులందరినీ సంఘటితం చేస్తూ రైతులు ఒక సమూహంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన నా మనసులో తట్టింది. దానిలో భాగంగా ఎక్కడైతే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టినో ఆ గ్రామంలోనే రైతులను ఒక సంఘటితం చేసి ఒక సమూహంగా ఏర్పరిచి వాళ్ళు ఏ విధంగానైతే బాగుపడాలో అనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా పీచర గ్రామంలోనే ఒక రైతు సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు సంఘం అనేది ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఎలా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పాటు గ్రామంలో ఉన్నటువంటి యువతరాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 5 సంవత్సరాల కాలంలోనే గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం వ్యవస్థ ఏంటి, అసలు రైతు ఎందుకు నష్టపోతున్నాడు, ఏ విధంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆలోచించి డిడ్స్ ఆర్గనైజేషన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ డిడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బ్రహ్మం సార్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అతన్ని వాటర్ షెడ్ ప్రోగ్రాము పీసర గ్రామంలో కొనసాగిస్తున్న సమయంలో మనమందరం కలిసి ఏ విధంగానైతే వాటర్ షెడ్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయో ఆ భూగర్భ జలాల సాయంతో రైతులకు సాగునీరు ఎంతో కొంత ఇంకుడు గుంతలాగా ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని పరిశీలించి అందరం రైతులం దాదాపు ఒక 20 మంది యువ రైతులందరూ కలిసి ఒక 4 సంవత్సరాల కాలంలో ఎలా ఏర్పాటు చేద్దాం, ఎలా సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనలు, మీటింగులు, రైతు కష్టాలు, రైతు బాధలు ఇవన్నీ ఒక సూచికంగా తీసుకొని ఒక బుక్లో రాసుకోవడం జరిగింది. ఆ తదనంతరం మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనకు ఏదో ఒక సపోర్ట్ కావాలని చెప్పేసి నాబార్డ్ ఏజీఎం గారి కృష్ణమూర్తి సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ సార్ యొక్క కృషి వల్ల, ఆ సార్ యొక్క సహకారం వల్ల మీరు మంచి రైతు సంఘాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఎఫ్ఈఓను మేము డిడ్స్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ను మాకు ఇవ్వడం జరిగింది. అది 15వ తారీఖు 6వ నెల 2016న స్వకృషి పేరిట మన రైతు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సంఘం రిజిస్ట్రేషన్ అయింది. సరే, అయిన తర్వాత మనం రైతులకు ఎలా పోటీతత్వం పెంచాలి అనే క్లుప్తంగా మేము ఆలోచించినట్లయితే ఉంటే ప్రతి గ్రామంలో దళారీ వ్యవస్థ మోపైంది. ఆ దళారీ వ్యవస్థ మోపవడం వల్ల రైతు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట దళారు చేతిలోకి పోయి మార్కెట్ రేటు కంటే తక్కువగా రైతు దగ్గర నుంచి దళారు కొనుగోలు మొదలు పెడుతున్నారు. ఆ దళారు వ్యవస్థను మనం రూపుమాపాలనేటువంటి ఆలోచనతోటి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ ఈ స్వకృషిలో భాగస్వామ్యం చేయాలి. స్వకృషిలో భాగస్వామ్యం చేసినట్లయితే ఉంటే ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 1000 రూపాయల షేర్ అమౌంట్ తోటి దాదాపు 1000 మంది రైతులను స్వకృషిలో సభ్యులుగా జాయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి 10 లక్షల రూపాయలతోటి ఈరోజు మేము పత్తి కొనుగోలు చేయడం జరిగింది, మక్కలు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ 10 లక్షల రూపాయలతోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మేము ఒక విధంగా దళారీ వ్యవస్థను రూపుమాపినాం. సరే, ఇది ఒక గ్రామం వరకే కావద్దని చెప్పి వేలేరు మండలం, కొత్తగా ఏర్పడినటువంటి వేలేరు మండలం 10 గ్రామాలను మా స్వకృషికి సంబంధించినటువంటి సొసైటీలో ఆ 10 గ్రామాలను దత్తత తీసుకున్నాం. ఆ 10 గ్రామాల దత్తత తీసుకొని ఆ 10 గ్రామాలలో కూడా ధాన్యం కొనుగోలు మేమే చేయాలని చెప్పేసి ఆ వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఆ సభ్యులకే ఆ వచ్చే లాభం షేరింగ్ రూపంలో పోతుంది ఒకటి. ఆ విధంగా సంవత్సరం కాలం పాటు మేము కొనుగోలు చేశాం. అక్కడ ఎన్నో కష్ట నష్టాలు పడ్డాం. అక్కడ దళారీ వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థలు మాపైన లేనిపోని ఆచితూచి మాటలు కూడా మాట్లాడిన సందర్భం కూడా మనం ఒక ఆశయంతో ముందుకు వచ్చినాం. ఆ ఆశయము అది నెరవేరేంత వరకు కూడా
మనం ఓపికతోటి పనిచేయాలనేటువంటి సంకల్పంతో ఆ 10 గ్రామాలలో రైతు అవేర్నెస్ మీటింగ్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేసినాం. ఆ తర్వాత నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి వచ్చడం మొదలుపెట్టినాయి. ఆ నకిలీ విత్తనాల ద్వారా సరిగా పంటలు పండక దిగుబడి రాలేక రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి అవుపడుస్తుంది. దానికి మనం ఏం చేద్దామని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ ద్వారా జేడీఏ ఉషా మేడం గారిని కన్సల్ట్ అయితే ఆమె ఒకటే చెప్పింది, మీ గ్రామాన్ని విత్తనోత్పత్తి గ్రామంగా మార్చుకోండి. విత్తనోత్పత్తి గ్రామంగా మీరు మార్చుకునేట్లుంటే మా వ్యవసాయ శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి ఉషా మేడం గారు చెప్పడం వల్ల చాలా మాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే నకిలీ విత్తనాల బారిన పడకుండా విత్తనోత్పత్తి గ్రామంగా మీ గ్రామాన్ని మేము సెలెక్ట్ చేస్తామని చెప్పేసి పీసర గ్రామంలో దాదాపు 1000 ఎకరాల సన్న రకము దొడ్డు రకం ధాన్యాన్ని జేడీఏ గారి సహకారంతో ఆ గ్రామంలో మేము సీడ్ విత్తనోత్పత్తి గ్రామంగా చేసుకోవడం జరిగింది. మరి విత్తనాలు తయారు చేస్తున్నాం, ఇక్కడ సభ్యులకు సప్లై చేస్తున్నాం, ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం తయారు చేసినటువంటి నాణ్యమైనటువంటి సరుకు మిగతా రైతులకు కూడా అందాలనేటువంటి ఆలోచనతోటి ఒక సీడ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా ధర్మసారు మండలం, వేలేరు మండలం ఈ 10 గ్రామాలు ఎక్కడైతే మేము దత్తత తీసుకున్నామో ఆ దత్తత తీసుకున్నటువంటి గ్రామాల్లో పశు సంపద ఎక్కువగా ఉన్నది. ఇక్కడ వర్షపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి ఏరియా ధర్మసారు వేలేరు మండలం ప్రాంతము. అక్కడ వాన పడతానే వ్యవసాయం చేయాలి. అదే వాన పడినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కష్టజీవులు హైదరాబాదుగా, సూరత్కా, భీమండికా వలసపోయి బతుకుతారు. ఆ వలసలను ఆపాలంటే మనం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి అదే వ్యవసాయ శాఖ జేడీఏ గారి ఉషా మేడం గారి సహాయ సహకారం తీసుకొని మా ప్రాంతాన్ని వర్షాధారిత ప్రాంతంగా డిక్లేర్ చేయండి అని చెప్పేసి మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ర్యాడ్ స్కీమ్ను మా సొసైటీకి అప్పచెప్పడం జరిగింది. ఈ ర్యాడ్ సీడ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కడైతే వర్షాలు పడకుంటుంటాయో, ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడతారో, ఎక్కడైతే నీటి ఇంప్లిమెంట్ లేకుంటుందో ఆ గ్రామాలకు సబ్సిడీ 50% సబ్సిడీ మీద పశువులను, పాడి గేదెలను ఇవ్వడం, అదేవిధంగా 50% సబ్సిడీ మీద పైపు మోటార్లు ఇవ్వడం, అదేవిధంగా 50% సబ్సిడీ మీద లేవలింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మేము సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకునే సమయంలోనే పశువులను దాదాపు 1500 పశువులను, పాడి గేదెలను మేము తీసుకున్నటువంటి 10 గ్రామాలలో పీసల గ్రామంలో, కన్నారము, మద్దెలగూడెం మిగతా గ్రామాలలో కూడా ఈ పశువులను మేము రైతులకు అందజేయడం వల్ల పాల ఉత్పత్తి మా ఏరియాలో పెరిగింది. పాల ఉత్పత్తి పెరగడం వల్ల దానివల్ల వచ్చే నికర ఆదాయంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు వలసపోకుండా ఉండి ఇక్కడే సహజీవనం గడిపేటువంటి పరిస్థితి మా సొసైటీ ద్వారా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా మేము సాధించుకున్నాం. అయినప్పటికీ కూడా సరే ఇక్కడ మొక్కజొన్నలు పండుతున్నాయి, కందులు పండుతున్నాయి, పెసరు పండుతుంది. దాదాపు పశువులకు సంబంధించిన పశువుల దానకు సంబంధించిన ఫీడ్లో ఏమేమైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గరనే దొరుకుతున్నాయి. ఒక రైతు ఒక పాడి గేదెకు ఒక వారానికి ఒక బస్తా పశువుల దాన అవసరం. అది బయట కొనుక్కోవాలంటే 1500 రూపాయలు అవుతుంది. అరే ఈ విధంగా ఎందుకు నష్టం జరుగుతుంది? ఆ పశువుల దానకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పాదనాలు, అదేవిధంగా రా మెటీరియల్ మన దగ్గరే, మన రైతులే, మన సభ్యులే పండిస్తున్నారు కదా. అదేదో మార్కెట్ రేటు, గిట్టుబాటు ధర వచ్చే విధంగా మనం మొక్కజొన్నలు కొనుగోలు చేసి ఆ మొక్కజొన్నలతో ఎనిమల్ ఫీడ్ పెట్టినట్లయితే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి 10 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులతోటి, సంఘ సభ్యులతోటి, డైరెక్టర్లతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనం ఒకటే, ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు పండించినటువంటి పంట ఒక పారిశ్రామికంగా ఇండస్ట్రీ లేదు. కానీ రైతు పండించినటువంటి వడ్లైతే ఏవైతే ఉన్నాయో, మక్కలైతే ఏవైతే ఉన్నాయో అవి పండించిన పంట రైతే పండిస్తున్నాడు అంటున్నారు తప్ప ఈ మొక్కజొన్నలు ఒక మిషనరీకి పోతే, ఈ వడ్లు ఒక మిషనరీ షెడ్కి పోతే అదేమో ఇండస్ట్రీ అవుతుంది. రైతు పండించినటువంటి పంటనేమో రైతుగానే మిగిలిపోతాడు. మనం రైతుగా మిగిలిపోకుండా ఉండాలంటే ఏం చేద్దామనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి రైతులందరితో, డైరెక్టర్లందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ చూసినా కూడా దళారీ చేతుల్లో నకిలీ విషయంలో నష్టపోతున్నాం. ఆ విధంగా నష్టపోవద్దు. రైతులందరం కలిసి ఒక సంఘటితంగా రైతు కంపెనీ ఏర్పాటు చేసుకుందాం. రైతు కంపెనీ ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు. అలాంటి కంపెనీ రైతు కంపెనీ మనం ఏర్పాటు చేసుకుంటే మనం పరిశ్రమ పెట్టినటువంటి వాళ్ళని చరిత్రలోకి ఎక్కుతామనేటువంటి ఆలోచనతోటి ఈ షేర్ అమౌంట్ తోటి మేము ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పరిశ్రమలో భాగంగా మనము రాంపూర్ ఇండస్ట్రీలో ఒకటి పశువుల దానకు సంబంధించినటువంటి ఎనిమల్ ఫీడ్ ఇండస్ట్రీ,
అదేవిధంగా నకిలీ విత్తనాల బారిన పడకుండా మనం పండించినటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు ఏవైతున్నాయో ఆ విత్తనాలను మళ్ళీ మనమే ప్రాసెసింగ్ చేసి మన రైతులను వాడుకునే విధంగా ఏర్పాటు చేయడం కోసం ప్యాడీ ప్రాసెసింగ్ యూనిట్ని ఒకటి, అదేవిధంగా ఈరోజు రసాయనిక ఎరువుల బారిన పడి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రతి రైతు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. భూమి లోపల భూసారం పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది. రసాయనిక ఎరువుల బారి నుండి దాదాపు మన 90 సంవత్సరాలు బతికేటువంటి మన వయసు ఈరోజు 60 సంవత్సరాలకు రావడానికి గల కారణం మనం వాడే రసాయనిక ఎరువుల వల్ల, మనం తినే మందుకూడు వల్ల, మనం వాడేటువంటి రసాయనిక అవశేషాల ద్వారా మనం పండించినటువంటి పంట కలుషితమై ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కావడం లేదు. అదేవిధంగా పండించినటువంటి పంట ఏదైతుందో అది మనం తినడం వల్ల రకరకాలైనటువంటి రోగాల బారిన పడి ఈరోజు మానవుని యొక్క సగటు వయసు 60 సంవత్సరాలకు వచ్చిందని ఆలోచించి ఏదైతే మన వయసును పెంచాలి, మనం ఆరోగ్యంగా ఉండేటువంటి జీవనాన్ని కొనసాగించాలని చెప్పి సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతుల్లో కూడా ఉన్నటువంటి 10 గ్రామాలకు ఉన్న డైరెక్టర్లకు రైతు సోదరులకు సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతిన మనం సూచనలు ఇస్తూ సేంద్రియ ఎరువులు వాడినట్లయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి ఇండస్ట్రీని ఒకటి నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వేప చెట్లు ఏ విధంగా ఆ గాలిని ఇస్తే ఆ గాలిని ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో దాని నుంచి వచ్చేటువంటి కాయ కూడా వ్యవసాయానికి అంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచించి గ్రామాలలో ఉన్నటువంటి మహిళా సంఘ సోదరులందరినీ ఒక సంఘటితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతోటి ఆ సంఘాలను వేపకాయ కొనుగోలు చేపించి ఆ వేపకాయను కూడా మేమే కొనుగోలు చేసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఆ వేపకాయ ద్వారా వేప పౌడర్ను తయారు చేపించి కూడా ఈరోజు మేము రైతు సోదరులకు అందిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పారిశ్రమం ద్వారా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు దాదాపు 120 మందికి మా రైతు సంఘం ద్వారా, మా రైతు కంపెనీ ద్వారా 120 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నామంటే చాలా మేము సంతోషిస్తున్నటువంటి విషయం. ఈరోజు వాస్తవంగా ఒక ఉద్యోగం రావాలంటే ఎక్కడో హైదరాబాదు, ఎక్కడో అమెరికా, ఎక్కడో ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితి. కానీ గ్రామాలలో ఉన్నటువంటి మా రైతు అంతా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి మా రైతు కంపెనీ ఏర్పరచుకొని మా రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులకు మేము ఉపాధి కల్పించి ఉద్యోగం అందించేటువంటి పరిశ్రమ ఒకటి చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే మేము రిజిస్టర్ పొందినటువంటి పీచర గ్రామంలో దాదాపు పట్లేరు షాపు అమ్మేటువంటి విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, అది దాదాపు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మేటువంటి ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి. ఆ విధంగా ఎక్కువ రేటుకు కొనుగోలు చేసినటువంటి ఆ రసాయన ఎరువులు, రసాయన మందు బస్తాలను కూడా మనమే కొనుగోలు చేసి మన కంపెనీకి పడ్డ రైతుకు అందియాలనేటువంటి ఉద్దేశంతో బయట ఒక డిఏపి బత్త కొంటే 50 రూపాయలు ఎక్కువగా ఉన్న దాన్ని మేము అదే 50 రూపాయలు తగ్గించేసి మేము రైతుకు ఇఫ్కో ద్వారా రైతుకు నేరుగా కంపెనీ ద్వారా రైతుకు ఫర్టిలైజర్ అందించేటువంటి విషయంలో మేము పూర్తి శ్రద్ధతోటి ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా ఈ కంపెనీ అంతా ఏర్పడడానికి, ఈ వ్యవస్థ ఎంత ఏర్పడడానికి రైతన్నలు మా వెన్నంటూ ఉన్నారు కాబట్టి, రైతులందరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్నారు కాబట్టి ఆ డైరెక్టర్ల యొక్క సహాయ సహకారాలతోటి ఆ రైతు సోదరులతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తొలి రైతు కంపెనీగా మేము ఏర్పరచుకున్నందుకు మేము సగౌరవంగా గౌరవిస్తున్నాం. గతంలో దళారులు ఉండేది, మేమే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఆ దళారు వ్యవస్థ పక్కకు పోయేటువంటి కారణం ఒకటి జరిగింది. ఆ దళారు వ్యవస్థ పోవడం వల్ల మార్కెట్లో మొక్కజొన్న 1250 రూపాయలు ఉంటే రైతు పండించినటువంటి పంటకు ఆ ఊరిలో దళారు ఉండేది ఉంటే 950 రూపాయలు 1000 రూపాయలకే కొనేది. కానీ మేము ఈరోజు 1250 రూపాయలకు రైతు దగ్గర మొక్కజొన్న మేము గ్రామాలలోకి వెళ్ళి కొంటున్నాం. దానివల్ల 250 రూపాయలు రైతుకు మిగులుబాటు పడుతుంది. ఇంకోటి ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుతుంది. దానివల్ల క్వింటాల్కు 300 రూపాయలు రైతుకు న్యాయం చేస్తున్నాం. వాస్తవంగా రైతులకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే, ఒకటి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలి. ఆ గిట్టుబాటు ధర రావాలంటే గవర్నమెంట్ బోనస్ రూపకంగా రైతులకు గిట్టుబాటు ధర అందిస్తే ఒకటి లాభసాటిగా ఉంటుంది. ఒకటి రెండవది ఏంటంటే, గ్రామాలలోనే ఉన్నటువంటి ఇప్పుడు రైతు సమన్వయ సమితి ద్వారా తెలంగాణ గవర్నమెంటు కమిటీలను ఏర్పాటు చేస్తుంది. వాస్తవంగా కమిటీలన్నీ కూడా ఒక కంపెనీ యాక్ట్లోకి తీసుకొచ్చినట్లయితే ఉంటే బ్యాంకర్స్ ఆ కమిటీకి సహకరిస్తారు. ఒకటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతులు లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ప్లస్ వచ్చేటువంటి లాభాలు అయితే ఏవైతున్నాయో ఆడ ధాన్యం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, ఫర్టిలైజర్ అమ్మేటువంటి కార్యక్రమం కావచ్చు, ఆ వాటి మీద వచ్చేటువంటి లాభం ఏదైతుందో ఎప్పుడైతే కంపెనీ యాక్ట్లోకి ఇన్వాల్వ్ చేసినట్లయితే ఉంటే ఆ లాభం అంతా అక్కడ ఉన్నటువంటి రైతులకు షేర్ రూపంలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఆ విధంగా అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఆలోచించి ఒక సొసైటీ బేస్లో కానీ ఒక కంపెనీ యాక్ట్లో కానీ ఇన్వాల్వ్ చేస్తే రైతులు లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మా సొసైటీకి వచ్చేసరికి మేము 10 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది వేలేరు మండలంలో. ఆ వేలేరు మండలంలో 10 గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపు 1000 మందిని మేము సభ్యులుగా జాయిన్ చేసుకోవడం. రైతు వాస్తవంగా దేశానికి ఒక వెన్నుముక, అన్నదాత సుఖీభవ అంటారు వాస్తవంగా. కానీ రైతు సుఖీభవ అనేటువంటి పరిస్థితులు ఎవరు కూడా అనలేదు. అది అనాలంటే రైతు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మాత్రమే అది రైతుకు అవకాశం దక్కుతుందని నా ఆలోచన. వాస్తవంగా రైతుకు కావాల్సింది పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి వచ్చే సమయానికి ప్రభుత్వము క్రాప్ లోన్ కింద పెట్టుబడి ఇస్తుంది. కొంతమంది దళారులు ఏం చేస్తారంటే క్రాప్ లోన్ ఇప్పిస్తానని చెప్పేసి వారి దగ్గర 1000-2000 రూపాయలు తీసుకొని ఆశపడేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అదే ఒక సంఘం ఏర్పడినట్లయితే ఉంటే, ఒక సొసైటీ ఉన్నట్లయితే ఉంటే మన దగ్గరికే బ్యాంకు మేనేజర్ వస్తారు. వాస్తవంగా ఇండివిజువల్గా నేను ఒక రైతునైతే నేను బ్యాంకు పోయిన క్రాప్ లోన్ కావాలన్నా అని నేను అడగాల్సిన పరిస్థితి వస్తుంది. సంఘటితంగా 1000 మంది ఆడ కూర్చుంటే బ్యాంకు మేనేజరు మన దగ్గరికి వచ్చి పూర్తి వివరాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనం ఏ విధంగా నష్టపోకుండా ఉంటుంది. మనకు క్రాప్ లోన్స్ కూడా ఈజీగా వచ్చేయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్వకృషి ఏర్పరచుకున్నటువంటి 3 విధాల సిద్ధాంతాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. దానిలో ఒకటి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి వనరులు అయితే ఏవైతున్నాయో ఆ వనరులన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ వనరులతోటి ఒక కొత్త ప్రోడక్ట్ని మేము ఉత్పాదన చేయడం కోసము పారిశ్రామికంగా మేము అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఎనిమల్ ఫీడ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా పాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పాడి గేదెలను పెంచి పోషిస్తున్నటువంటి ప్రాంతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. దానిలో వేలేరు మండలం, ధర్మసాగర్ మండలం. ఎందుకంటే ఇక్కడ ముల్కనూరు డైరీ ఉంది. ఆ డైరీ ముల్కనూరు డైరీ ఉన్నది కాబట్టి ఇక్కడ పాడి గేదెలు ఎక్కువగా సాదేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి తప్పనిసరి ఫీడ్ అవసరం. ఆ పశువుల దాన ఉంటే మాత్రమే దానిలో వెన్నె శాతం పెరిగే అవకాశం ఉంటుంది, పాలు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఎనిమల్ ఫీడ్ ఎక్కడో విజయవాడ కంపెనీ, ఎక్కడో ఆంధ్ర కంపెనీకి సంబంధించిన కంపెనీస్ ద్వారా అక్కడి నుంచి వీడికి కొనుగోలు తీసుకొచ్చి ఇక్కడ రైతులకు అందించేటువంటి కార్యక్రమం గతంలో ఉండదు. ఇవన్నీ మేము గ్రహించినాం. అక్కడి నుంచి రావాలంటే మినిమం ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ప్లస్ ప్రోడక్ట్ రేటు పెరుగుతుంది. ఆ ప్రోడక్ట్ ఏ విధంగా తయారవుతుందో మనకు తెలియని పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో మన దగ్గర పండే మొక్కజొన్న, పెసరు, కంది ఏవైతుందో వాటి మిశ్రమంతో మేము ఇక్కడ ఎనిమల్ ఫీడ్ మిషనరీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మనం పౌడర్ రూపంలో ఎనిమల్ ఫీడ్ పౌడర్ ఒకటి ఇస్తున్నాం. అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో పౌడర్ కాకుండా పిల్లెట్స్ టైప్, ఏదైతే చాక్ పీస్ టైప్ అయితే ఏదో ఉంటుందో దాన్ని పిల్లెట్స్ అంటాం. ఆ పిల్లెట్స్ను ఈ పెసరపొట్టు, మినపొట్టు, మక్కపిండి, తవుడు, కాటన్ కేక్ వీటన్నిటి మిశ్రమంతో ఒక పిల్లెట్స్ ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇది 50 కేజీలు, అది 50 కేజీలు. బయట వచ్చేసి 1500 రూపాయలు ఉంటే మనం 1200 రూపాయలకే రైతుకు డోర్ డెలివరీ అందిస్తున్నాం. దానివల్ల వచ్చే లాభం ఏదైతే ఉంటుందో ఉన్న షేర్ హోల్డర్స్కి మాత్రమే ఆ లాభం వర్తించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి. ఇంకోటి, వేపపిండికి సంబంధించిన మిషనరీ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ వేపపిండి మిషనరీ ద్వారా ఏంటంటే 50 కేజీల పౌడర్ను మనం తయారు చేసి ఎకరానికి 2 బ్యాగులు రైతుకు అందించే విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. దానివల్ల ఉపయోగం ఏంటంటే వేపపిండి వల్ల వాస్తవంగా భూమి లోపల ఉన్నటువంటి జింకు లోపం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లద్దె పురుగు, జిల్ల పురుగు అనే రకరకాలైనటువంటి పురుగులు ఉంటాయి. ఈ వేపపిండిలో అజాడిరిక్టమ్ అనే ఒక చేదు పదార్థం ఉంటుంది. ఆ అజాడిరిక్టమ్ అనే చేదు పదార్థం ఉండడం వల్ల భూమిలో వాడడం వల్ల భూమి మొత్తం చేదెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకు 100% మేలు జరిగే అవకాశంతో ఆ మిషనరీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి. అదేవిధంగా వర్మీ కంపోస్ట్, దాదాపు రైతులందరూ ఈరోజు వ్యవసాయ శాఖ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వర్మీ బెడ్స్ కూడా సబ్సిడీ బేస్ మీద ఇస్తున్నారు. కానీ అది ఇచ్చినప్పుడు కూడా రైతులు దాన్ని వినియోగించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తే అది కొని వేద్దామనేటువంటి ఆలోచనలతో వాటిని పక్కకు పెట్టే పరిస్థితి ఒకటి ఉన్నది. ఆ సేంద్రియ ఎరువు ఒకవేళ తయారు చేసుకున్నా కూడా అది చల్లుకోవడానికి గాలిలో ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ఒక కొత్త రూపం మార్చాలని చెప్పేసి ఆ సేంద్రియ ఎరువును వర్మీ బాల్స్ రూపంలో మనం తయారు చేశాము. ఆ వర్మీ బాల్స్ మన భూసారాన్ని పెంచడానికి, చౌడు కంట్రోల్ చేయడానికి, ఆ విధంగా మనం వర్మీ కంపోస్ట్ను కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈ ప్రిపేర్ చేసినటువంటి 3 షెడ్ల ద్వారా, అదే కాకుండా గ్రామంలో, పీసర గ్రామంలో దాదాపు 1 కోటి రూపాయలతోటి రైతులందరం కలిసి వాటర్ షెడ్ వరల్డ్ బ్యాంకు వారి సహకారంతో 1 కోటి రూపాయలు దాదాపు 5000 మెట్రిక్ టన్నుల షెడ్డును కూడా మేము పీసర గ్రామం, వేలేరు మండలం పీసర గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది. వాస్తవంగా షెడ్డు నిర్మించుకోవడానికి గల కారణం ఏంటంటే రైతు పండించిన పంట, ప్రతి పంట కూడా కళ్ళాల దగ్గర, బాయిల దగ్గర ఉంటుంది. అనుకోకుండా వడగళ్ళ వాన కానీ వర్షం కానీ వచ్చినట్టయితే ఏమవుతుందంటే తడిసి ముద్దయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా నష్టపోవద్దని కూడా 5000 మెట్రిక్ టన్నుల షెడ్డును ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వరల్డ్ బ్యాంకు నిధులతోటి దాదాపు 1 కోటి రూపాయల నిధులతోటి మేము ఆ షెడ్డును నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మించుకున్న షెడ్లో ఏంటంటే రైతు పండించిన పంట ఏదైతుందో దాన్ని తీసుకొచ్చి షెడ్లో దాచుకున్నట్లు ఏదంటే ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఆస్కారంతో పాటు కూడా మేము అక్కడ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధమైనటువంటి పూర్తి అవగాహనతోటి రైతు ఎవరు కూడా నష్టపోవద్దు, రైతు ఆత్మహత్యలు అసలు జరగవద్దు, రైతు ఆత్మహత్యలు ఉండకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో
చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి కల్పన మేము స్వగ్రామంలోనే ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రైతు కంపెనీ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి మొదలుకుంటే హరిత విప్లవం రాకముందు నుంచి రసాయనిక ఎరువులతో రైతులు ఎక్కువ పంటలు పండించేటువంటి కారణాలు ఉంటాయి. గతంలో చూసినట్లయితే ఉంటే పచ్చి రొట్టె, ఆకులు, అలములు, పశువుల పేడతోటి వ్యవసాయం కొనసాగించారు. కానీ మన జనాభా పెరుగుతుంది. ఆ జనాభా పెరుగుదల కావాలంటే మన ఆహార ధాన్యం కూడా పెరగాలి. కానీ ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం చేయడం వల్ల ధాన్యము ఎక్కువ ఉత్పత్తి చేయలేదు అనేటువంటి పరిస్థితులతోటి అప్పుడున్న పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు ముందుకు రావడం జరిగింది. కానీ వాస్తవంగా రసాయనిక ఎరువుల ఉపయోగం వల్ల ఏంటంటే భూమి యొక్క భూసారం కోల్పోతుంది. ఈరోజు యూరియా ఉంది, డిఏపి ఉంది, పొటాష్ ఉంది, జింక్ ఉంది, బాస్పేట్ ఉంది, రకరకాలైనటువంటి రసాయనిక ఎరువులు ఉన్నాయి. ఏ రసాయన ఎరువు తీసుకున్నా కూడా అదొక మీడియేటర్గా మాత్రమే పనిచేస్తుంది తప్ప భూమికి ఎలాంటి బలం ఇవ్వదు. భూమి లోపల ఉన్నటువంటి బలాన్ని గుంజి మాత్రం చెట్టుకు అందిస్తుంది తప్ప అది ఏ విధంగా ఉపయోగపడదు. అది మీడియేటర్గా ఉపయోగపడుతుంది. దాదాపు 60-70 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా రైతులు అదే రసాయనిక ఎరువులు వాడుతున్నారు. కానీ భూమిలో బలం లేదు. భూమి యొక్క భూసారం మొత్తం కోల్పోయి ఈరోజు చౌడు భూములుగా మారిపోతున్నాయి. ఈరోజు పంట పండాలంటే, దిగుబడి రావాలంటే వాస్తవంగా భూమి యొక్క భూసారం కావాలి. భూసారం లేదు. వాస్తవంగా ఎందుకు లేదు? భూమి లోపల వానపాములు ఉండాలి. వానపాము అయితే ఎప్పుడైతే ఉంటుందో మనం వేసిన పశువుల పేడ, రకరకాల వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అది తిని విసర్జించి చెట్టుకు అందిస్తుంది వానపాములు. కానీ ఈరోజు రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు స్ప్రే చేయడం వల్ల భూమి లోపల ఉన్నటువంటి వానపాములు మొత్తం చనిపోయి భూమిని గుల్లబరిచేటువంటి కార్యక్రమం ఈరోజు లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులను ఎక్కువ అవలంబించినట్లయితే ఉంటే భూమి యొక్క భూసారం పెరుగుద్ది, చౌడు కంట్రోల్ అయ్యిద్ది, చెట్టు ఏపుగా ఎదుగుద్ది, వచ్చే పంట కూడా క్వాలిటీ పంట వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఇతర దేశాలకు మనం పండించినటువంటి పంట ఎక్స్పోర్ట్ అయ్యేది. మిరప ఉంది, ఎగ్జాంపుల్ మిర్చి ఉంది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఒక కల్లం బండ దగ్గర మిరప ఉంటుందంటే ముక్కు మూసుకొని పోయేది, ఘాటు అంత ఘాటు ఉండేది. కానీ ఈరోజు అదే మిరప కుప్ప పక్కపొంటి పడినా కూడా ఘాటు లేని పరిస్థితి. కారణం ఏంటంటే రసాయనిక అవశేషాలు ఎక్కువగా వాడడం వల్ల దాని యొక్క రంగు పోతుంది, దాని యొక్క రుచి పోతుంది, దాని యొక్క ఘాటు పోతుంది. ఈరోజు స్పైసెస్ బోర్డు ఉంది మన దగ్గర. స్పైసెస్ బోర్డు ఏంటంటే సేంద్రియ వ్యవసాయంతో పండించినటువంటి మిరపను కొనుగోలు చేయడానికి స్పైసెస్ బోర్డు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వస్తాయి. కానీ ఈరోజు ఎక్స్పోర్ట్ కాలేకపోతుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి రంగు, రుచి, ఘాటు అనేది కోల్పోయింది. కాబట్టి అది ఇక్కడ కొనలేక, అమ్మలేక దాదాపు 15-20 వేల రూపాయల కింటలు ఉన్న మిరపకాయ 7-8 వేలకు దిగజారడానికి గల కారణం ఏంటంటే మనం రసాయనిక అవశేషాలతో పండిస్తున్నాం కాబట్టి, అది ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కాలేకపోతుంది కాబట్టి, అది ఒకవేళ తినడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. దాదాపు 1995-2001 జనాభా లెక్కల ప్రకారం మానవుని యొక్క వయసు 90 సంవత్సరాలు ఉండే. కానీ ఇప్పుడు 2001 నుంచి ఇప్పుడున్న ప్రకారం మన వయసు 60 సంవత్సరాలకు దిగిపోయింది. అంటే మానవుని యొక్క వయసే దిగిపోవడానికి గల కారణం ఏంటంటే మనం తినేటువంటి మందుకూడు, మనం వాడే రసాయనిక అవశేషాల ద్వారా మాత్రము ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు సేంద్రియ వ్యవసాయం చేపట్టడం వల్ల నాణ్యమైనటువంటి ప్రోడక్టు ఉత్పాదనలు బయటికి వస్తాయి. ఒకప్పుడు టమాటా పులుపు ఉండే, ఇప్పుడు టమాటా సప్పగా వచ్చింది. కారణం ఏంటంటే దాని యొక్క రుచే మారిపోయింది. అది రసాయనిక అవశేషాల వల్ల. కాబట్టి ఈరోజు సేంద్రియ ఎరువులు వాడినట్లయ్యేది ఉంటే మానవుని యొక్క వయసు పెంచడానికి ఆస్కారం ఉంటుంది, మానవుడు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రసాయనిక ఎరువులతో పంట పండిస్తే అది ఎక్కువ రోజులు నాణ్యతగా ఉండవు. అదే సేంద్రియ ఎరువులతో పంట పండించినట్లయితే ఉంటే అది ఎక్కువ రోజులు నాణ్యత ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 100% మేము ప్రోత్సాహం ఇస్తున్నాం. దాదాపు ఉన్నటువంటి ఇప్పటి వరకు దాదాపు 20-30 మీటింగ్లు కాంటాక్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామాల్లో కూడా మేము సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులు మీరు అవలంబించడని చెప్పి కూడా రైతులకు మేము మోటివేషన్ చేస్తున్నాం. మోటుగా కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈరోజు గుడాంబ ఉంది. గుడాంబ తాగితే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అవశేషం ఆల్కహాల్ % నుండి ఖరాబ్ అవుతాయి. కళ్ళు ఉంది. కళ్ళు అనేది న్యాచురల్. అంటే రైతులకు కూడా ఇది ఒకటి ఇంపార్టెంట్ అవసరం. సేంద్రియ ఎరువు అనేది స్లోగా పనిచేస్తుంది, అది నిమ్మలంగా పనిచేసేది. అదే రసాయనిక ఎరువు అనేది త్వరగా పనిచేస్తుంది, త్వరగా కుచించడానికి ఆస్కారం ఉంటుంది. గుడాంబ తొందర తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, కళ్ళు తాగితే కిక్ ఎక్కుతుంది, లేట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది సేంద్రియ ఎరువుకు రసాయనిక ఎరువుకు ఉన్నటువంటి తేడా. మేము తెలంగాణ మొత్తం అంటే రైతు అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో ఆ రైతుకు న్యాయం చేయాలి, ఆ రైతు సంకల్పానికి మేము సహకరించాలనేటువంటి ఆలోచన సుదీర్ఘంగా మాకున్నది. కాకపోతే మేము ఈ ప్రాంతాన్ని రైతులను అవగాహన పరుస్తూ
ఈ ప్రాంతాన్ని రైతుల పారిశ్రామిక అభివృద్ధి పరుస్తూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా మేము రైతులకు అవేర్నెస్ మీటింగ్స్ ఇస్తూ వారి ముందు పోవడానికి మేము ముందస్తు ప్రణాళికతో ముందున్నాం. కాకపోతే ఇక్కడ మేము తయారు చేసేటువంటి ఉత్పాదనలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అందరికీ మేము ప్రొడక్షన్ సప్లై చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మొట్టమొదటిసారిగా చిన్న మిషనరీ తోటి ఇక్కడ ప్రొడక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 100% 6 నెలల్లో మేము విపరీతమైనటువంటి వ్యాపారం చేసుకోవడం జరిగింది. రైతులకు న్యాయం చేయడం జరిగింది. ఈ వచ్చినటువంటి లాభంతో ఇంకొక విషయం కూడా మేము మర్చిపోవడం జరిగింది. ఎక్కడైతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడో ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అయితే ఏదైతే ఉన్నదో వారికి ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం మేము రైతు నిధి అనేది కూడా మా సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు నిధి ద్వారా ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కుటుంబంలో ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో మేము చదువుకున్నాం అనేటువంటి తపన వాళ్ళకు ఉందో మా రైతు నిధి ద్వారా మేము ఆ విద్యార్థులకు చదివేయడం కోసం కూడా మా సంస్థ ముందు ఉంటుందని చెప్పేసి మేము తీర్మానించుకోవడం కూడా జరిగింది. వాస్తవంగా ఎన్ని కళలు కన్నా కూడా ఆ కళ సహకారం కావాలంటే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వాలు కూడా రైతుకు వెన్నంటూ ఉండాలి. ఆ వెన్నంటున్న సమయంలో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను గ్రామాల్లో మండలంలో జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ప్రభుత్వము ఆ సమితులకు కూడా కొంత ఫండింగ్ ఇస్తుందని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అనడం జరిగింది. ఆ అనే భాగంగా ఈరోజు నాబార్డు ద్వారా ఉన్నటువంటి ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రైతు సమన్వయ సమితిలో భాగస్వామ్యం చేస్తూ వారికి కూడా కొంత నిధులు కేటాయించినట్లయితే ఉంటే రైతు ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, ఎక్కడైతే రైతు సమన్వయ సమితిలు ఉన్నాయో ఆ రైతు సమన్వయ సమితులను మ్యాక్స్ సొసైటీ ద్వారా కానీ కంపెనీ యాక్ట్లో కానీ తీసుకొచ్చినట్లయితే ఉంటే అక్కడ సంఘాలు కూడా పటిష్టపరుస్తాయి. రైతు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది, వారి కుటుంబం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క సూచన.